హలో కాకా నమస్తే. మన ఛానల్ని చాలామంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సలార్ మూవీ ఉంది కదా, ఎంతమంది చూసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదండి, న్యూ ఇయర్ వచ్చిందంటే అందరికీ పెద్ద సెలబ్రేషన్సే, ఫుల్ దావతు దిబిడే కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈరోజు మన రెసిపీ అండి పరోటాని పరోటాతో కొంచెం డిఫరెంట్గా కర్రీ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను. సాహసం అనే చెప్పాలి. కర్రీ టైప్ అని అంటే ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ అని అనుకుంటున్నారా? అయన్నొద్దు, పాయింట్కి రా. కొంచెం ఈజీ అండి, ఎవరైనా చేయగలరు. నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం 100% సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే ఓకే, మనకు మైదా పిండి అయితే తీసుకున్నాం. అలా వాటర్ కలిపేసి అలా చిన్న చిన్న ముద్దలకి చేసేసి అలా లైట్గా ఆయిల్ వేసేసి అవి ఆయిల్లో ముంచాలండి. అలా అయితేనే మనకు పరోటాలు అనేవి ఈజీగా వస్తాయి. అచ్చా, అలా ముంచేసి పక్కకు పెట్టేసుకున్నాం అనుకో, సూపర్గా వస్తుంది కదండి ఈ పిండి. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ముద్దలు కలుపుకున్న దాన్ని రొట్టె చేసుకోవాలి కదా. రొట్టె చేసేసుకుందాం. రొట్టె ఎంతమందికి అబ్బాయిలకు చేయొచ్చో చెప్పండి. నేనైతే ట్రై చేస్తున్నాను బాగానే. గుండ్రంగా అయితే వచ్చిందండి. ఓయ్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్, నేనే అనుకోలేదు అసలు గుండ్రంగా వస్తుంది అనుకోని. సరే కొంచెం ఒక సైడ్కి అయితే పోయింది. ఇక చాకు తీసేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ టైప్ లాగా ఇట్లా స్లైసెస్ లాగా కోసుకున్నానండి. మీరు కూడా కోసేసుకోండి. అలా ఇలా కోసేసుకుంటేనే మంచిగా సూపర్గా పరోటా లేయర్లను వస్తాయండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పరోటా అంటేనే లేయర్లుగా రావాలి. లేయర్లు రాకపోతే పరోటా ఎందుకు అవుతుంది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అట్టి నార్మల్ రోటీ అవుతుంది కదా. సరే నేనైతే ట్రై చేస్తున్నాను, ఏదో అలా చచ్చినట్టుగా. మీరైతే చూసి నేర్చేసుకోండి. నేనైతే సూపర్గా చేద్దాం అనుకుంటున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. రావట్లే అండి, కొంచెం మిస్టేక్ అవుతుంది. బిగినర్స్ మిస్టేక్ అండి, కాదా? ఇలా జరుగుతూనే ఉంటుంది. న్యూ ఇయర్కి ఏమేమి ప్లాన్లు వేస్తారో కామెంట్లో చెప్పచ్చు కదా. చెప్పేసేయండి మీరైతే. నేనైతే పరోటా అయితే రౌండ్గా వచ్చేసిందండి. పెనం పెట్టేసుకున్నా. పరోటా అంటే మంచిగా కాల్చుకోవాలండి. ఆయిల్ వేసి ఏం చెప్పావురా? 2 sides మంచిగా కాల్ చేసుకుంటే లేయర్లు వస్తాయండి. లేయర్లు. సరే కాల్ చేసుకుంటున్నాను చూడండి. మీకు ఎంతమందికి పరోటాలు చేయొచ్చో తెలపండి, అంటే అబ్బాయిలకండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేనైతే ట్రై చేస్తున్నాను, మనం ఎందుకు చేయలేమండి. అచ్చా, అందరం చేయొచ్చు. వాళ్ళు వీళ్ళు చేసేది ఒక్కసారి చూసేసుకున్నామంటే మనం సాధించలేనిది ఏదో ఉండదు. సరే నేనైతే పరోటాలన్నీ చేశాను. ఇలా చేతులను అట్లా చప్పట్లు కొట్టేసాయండి మధ్యలోసి. ఎంతకు తెగించారా? చప్పట్లు ఎందుకు కొడుతున్నాను ఆలోచిస్తున్నారా? అట్లా కొట్టేయడం వల్ల అయన్నొద్దు, పాయింట్కి రా. అందులో చిన్న పరోటా లేయర్ వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? లేయర్ వచ్చేసినాక దీన్ని చిన్నగా ముక్కలు చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమన్నాం, చిన్నగా కర్రీ టైప్ చేస్తున్నాం కదా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? పరోటాని కర్రీ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అది మామూలు విషయం కాదు. అంటే తమిళనాడు నీళ్ళు చేస్తా అంటారు, దాన్ని మనం కూడా ఏం చేయాలో చేస్తామండి, మన వల్ల అవుతుంది. సరే నేను చెప్పినట్టు చేసేసేయండి, మీకైతే ఈజీగా వస్తుంది. అచ్చా, ఓకే. ఇప్పుడు పరోటాను అయితే చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని, ఇక కర్రీ చేసుకోవాలంటే ఆనియన్స్ లేకుంటే ఎట్లా, ఆనియన్స్ వేసేసుకొని ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని తర్వాత ఏముంటుంది, కొంచెం కారంగా ఉండాలి కదా. మిర్చి దాలో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గుంటూరు మిర్చిగా దాలో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్, గుంటూరు అట్లా పీసెస్గా కట్ చేసుకొని అవి వేసేసి కొంచెం థిక్ గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం టేస్ట్ అనేది పులుపు ఉండాలి అంటే టమాటోలు వేసేసి టమాటో
పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫటాఫట కట్ చేసేసుకొని వాటిని కూడా చేసేసుకొని మొత్తం మంచిగా గోలేటట్టు వేసుకోండి. గోలుతుంది కానీ మాడుతుంది కదా. కొంచెం వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకుంటే మంచిగా గోలుతుందండి టమాటో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇవి గోలిందనుకో ఉప్పు కారం మసాలా వేసేసుకోండి. అచ్చా, ఎందుకు దానికి కర్రీ టైప్ చేయాలంటే కర్రీ వేయాలి. ఎంతకి తెగించారా? టమాటో కర్రీ వేసి దానిలో ఇవి వేస్తామండి అంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దాదాపుగా అయితే దీన్ని అయితే ఎగ్గులు వేస్తారు. మనమైతే వెజ్ కాబట్టి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఈరోజు వెజ్ అండి. మరి వెజ్ అంటే నేను ఓన్లీ వెజిటేరియన్ కాదు, ఐఎమ్ ఆల్వేస్ ముక్క. బొక్క ఖచ్చితంగా ఉండాలి నోట్లో, లేకపోతే ముత్త దిగదు. సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే వెజ్. ఏమిటండి మీరు మాట్లాడేది? సాటర్డే కాబట్టి వెజ్ తింటాం. సరే ఈరోజు అయితే వెజ్ తోట అట్లా కానిస్తున్నాం. ఏం చేద్దాం మరి, నెక్స్ట్ సండే కదా కుమ్మేద్దాం. ముందు న్యూ ఇయర్ ఉంది, తాగుడే కుమ్ముడే. ఎంతకి తెగించారా? ఇప్పుడైతే అట్లా రెడీ అయిపోయిందని వేసేసుకుంటున్నాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.